బాత్రూమ్ బాబు ఉన్నాడు రే. బాబా నమస్కారం. ఏంటి చాలా రోజుల తర్వాత కనపడుతున్నారు? మాకు పెద్ద సమస్య వచ్చింది బాబా. అవునా, ఏంటి చెప్పండి. మా ఫ్రెండ్ దెయ్యం పట్టింది బాబా. దెయ్యం పట్టిందా? 2 నిమిషాలు. బాత్రూమ్ మన ఫ్రెండ్ దయ్యం పట్టిందంటే బాత్రూమ్ అవసరం అంటారా? వదిలేరా, బాబా గురించి మనకు తెలిసిందేక. మళ్ళీ ఇక్కడికి బాత్రూమ్ బాబా అని ఎలివేషన్ ఒకటి బాక్క. బాత్రూమ్ బాబా. One eternity later. ఇప్పుడు చెప్పండి, మీ ఫ్రెండ్ కి దెయ్యం పట్టిందా? మీరు చేసేది ఏం బాగాలేదు బాబా. ఏంటి బాబు, వస్తే వెళ్ళకూడదా? మీరు 2 నిమిషాలు ఒకసారి బాత్రూమ్ అంటే మాకైతే తేడా ఉంది బాబా. నిజంగానే బాత్రూమ్ బాబు, కావాలంటే చేయాల్సింది చూడండి. ఏంది వాసన చూడాలా? చేతికి అత్తర కొట్టించాను అనుకున్నా. ఏంది ముందా చేయి తీసేయండి. నేను బాబు బాబా, ఇదంతా కాదు, మా ఫ్రెండ్ దెయ్యం పట్టింది, దాన్ని వదిలించాలి. మీ గురిద్దా కుదరతా? కుదిరిద్దులే, కానీ ముందు ఏం జరిగింది చెప్పండి. అంతా బాగానే ఉంది, కానీ అసలు మీ ఫ్రెండ్ ఎక్కడికి పోతున్నాడు రా? అది తెలియక బాబా నీ కాడికి వచ్చింది. నిజమే కదా, నేను తనకు సంబంధించిన కొన్ని వస్తువులు చెబుతాను, అవి తీసుకొని రండి. ఇలా అడుగుతారని తెలిసే ముందుగానే తీసుకొచ్చా. బాగా ఫాస్ట్ గా ఉన్నారా కుర్రాళ్ళు. మీ అన్నిట్లో పాజిటివ్ గానే ముందు మా ఫ్రెండ్ పట్టింది దయ్యాన్ని వదిలించాలి. ఇదంతా మీకు దేనికి చెప్పండి. సర్లే బాబు, మీరేం టెన్షన్ పడవకండి. మీ ఫ్రెండ్ కి పట్టిన దయ్యాన్ని వదిలిచ్చే బాధ్యత నాది. సరే బాబు. సరే సరే బాబు. అరే, నాకు ఈ బాబాయ్ మీద నమ్మకం లేదురా. వేరే చూస్తున్నారు మనం. ఆయన చూడడానికి అలా ఉంటారు కానీ ఖచ్చితంగా టిమ్ కూడా పట్టింది ఆయన వదిలించగలగరా. నువ్వేం టెన్షన్ పడుతుంది. సూర్య బయటికి రారా. సరే వస్తున్నా. రే తిమ్మోళ్ళకి వద్దురా రే, మన కూర్చొని చూస్తుంటే భయం వేస్తుంది రే. వద్దురా రే రే. భయం పట్టిందన్న వాడిని అలా వదిలేయమంటావు అంటారా? ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు బయటకు వస్తే ఏం చేయాలరా రే? ఏంటి రీడు వదిలే అలా వదిలే, మా బయటికి వెళ్ళేస్తుందా? ఇప్పుడు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ అనుకున్నాడు? కామెడీకి అంటున్నాడు పారా. ఒకటి అడగాలరా. రే రాజా, ఇట్రా. ఇప్పుడు నా విషయం అడగటం అవసరం రా. రే నీకు తెలియదు, ఆగు. ఇప్పుడు ఎందుకు మీరు ఇంత షో చేస్తున్నారు? అదేం లేదులేరా. అవును, మనం ముందాకు వచ్చాం కదా, ఆ రోజు నైట్ ఏం జరిగిందో గుర్తుందా నీకు? నాకేం గుర్తులేదురా. ఆ రోజు బాగా ఫుల్ తాగున్నాం కదా, కానీ ఆ రోజు నిమ్మకాయలు దొక్కినట్టు గుర్తుంది, కానీ అదేం ఉందని ఇంటికి పోయి కొనుక్కున్నారా అంతే. అవునా, ఆ రోజు నుంచి నీ బాడీలో చేంజెస్ కనిపించాయా? అంటే ఏం లేవు, కానీ బాగా వడ్లు ఎప్పుడు కొన్నాయిరా. ఇప్పుడు ఎన్ని ఎందుకు అడుగుతున్నారా? అదే లేదులేరా. అరే నీ పేరు మాట్లాడలేదు. వాడు కొన్ని అద్భుతమైన సన్నివేశాలు చూసి భయపడ్డారా. అసలు నీకు మైండ్ ఉందంటరా? ఉదయం వాళ్ళు అడుగుతున్నాయింది. ఎంత అయింది అసలు నువ్వు వాళ్ళు అడిగితే నీకేమైంది? ధైర్యవంతుడు నువ్వు. ఆ రోజు గుర్తుందా నాదా వాళ్ళు పరిగెత్తింది? సరేలే. అవును, వాడిని మార్నింగ్ అడిగినప్పుడు సుశాంత్ దగ్గర నిమ్మకాయలు దక్కింది గుర్తుంది అన్నాడు, చూసావా? నిమ్మకాయలు దక్కి డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళడం వల్ల దెయ్యం పట్టింది అంట, అంతేగా? అంతే అంతే అంతే. కానీ ఏదో తేడా కొడుతుందిరా.
అక్కడ బాత్రూమ్ కా ఇక్కడ పోదాం వెళ్దాం పా. ఏంటి బాబు అర్జున్ కాల్ చేసి రమ్మన్నారు? బాబా ఇప్పుడే 2 నిమిషాలు బాత్రూమ్ వెళ్ళొస్తుంటే అంతా కుదరదు, ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. అది కాదు, నువ్వు ఉండవయ్యా. అసలు ఏముందో చెప్పండి బాబా. మా ఫ్రెండ్కి దెయ్యం పట్టింది, అలానే మీరే విడిపించాలని చెప్పారు కదా. అవును చెప్పాం బాబా, ఏమైంది? అసలు వాడు ఒంట్లో ఇప్పుడు దెయ్యం ఎక్కడ ఉందరా? ఏంటి బాబు మీరు చెప్పేది? నిజం చెప్పండి బాబు, మీరు కరెక్ట్గా చూసారా? నిజమే బాబు, వాడు ఒంట్లో ఎలాంటి దెయ్యం లేదు. ఏమో బాబు మీరు చెప్పేది మాకేం అర్థం కావట్లేదు. జాగ్రత్తగానండి. వాడు నిమ్మకాయలు దొక్కినా దెయ్యం పట్టడం నిజమే, కానీ వాడు ఇంటికి వచ్చినాక ఆ దెయ్యం వాడు ఒంట్లో ఉండలేక బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసిందా? తర్వాత ఏం జరిగింది బాబా? ఆ దెయ్యం వేరే వాళ్ళకి పట్టింది. దెయ్యం వేరే వాళ్ళకి పట్టలేదు బాబా. అసలు దయ్యం ఎవరికి పట్టింది బాబా? వాళ్ళ అక్కగా పట్టింది బాబు. మొన్న అక్కగా?